అందరికీ నమస్కారం. పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్ కు స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించినది, కానీ చాలాసార్లు నిర్లక్ష్యం చేయబడేది. అదే అడినాయిడ్స్. అడినాయిడ్స్ అనేవి ముక్కు వెనుక భాగంలో ఉండే చిన్న కణజాలాలు. ఇవి చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో సహాయపడతాయి. అయితే ఇవి ఎక్కువగా పెరిగినప్పుడు ముక్కు మూసుకుపోవడం, నోరు తెరిచి శ్వాస తీసుకోవడం, గురక, తరచూ జలుబు, చెవుల సమస్యలు, వినికిడి లోపం వంటి సమస్యలకు కారణమవుతాయి. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మోహన జమ్ముల, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, పేస్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ ఎపిసోడ్లో డాక్టర్ మోహన జమ్ముల గారు అడినాయిడ్స్ అంటే ఏమిటి, ఎందుకు వస్తాయి, ఎప్పుడు చికిత్స అవసరం, శస్త్రచికిత్స తప్పనిసరా, అలాగే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను స్పష్టంగా వివరించబోతున్నారు. డాక్టర్ మోహన జంబుల గారు పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మాతో చర్చిస్తున్నందుకు ధన్యవాదాలు. డాక్టర్ మోహన జంబుల, అడినాయిడ్స్ అంటే ఏమిటి, అది ఎక్కడ ఉంటుంది? అడినాయిడ్స్ అంటే ముక్కు వెనక భాగంలో గడ్డ ఉంటుంది. అది నార్మలీ అందరిలో ఉంటుంది, పిల్లల్లో, పెద్దవాళ్ళలో అందరిలో ఉంటుంది. కాకపోతే పిల్లల నుంచి పెద్దగా అయ్యే వరకు అది సైజ్ తగ్గుకుంటూ వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ సైజ్ అనేది పెరుగుతుంది. సైజ్ పెరిగి పిల్లలకి లేదా పెద్దవాళ్ళకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతే అప్పుడు మనం అడినాయిడెక్టమీ అనే సర్జరీ చేస్తాం. అడినాయిడెక్టమీ సర్జరీ అంటే ఆ అడినాయిడ్ టిష్యూని తీసేస్తాము. అది తీసేస్తే లోపల గాలి తీసుకోవడానికి స్పేస్ ఉండి బాగా గాలి తీసుకోవడానికి వీలవుతుంది. సో డాక్టర్, అడినాయిడ్స్ వయసు పెరిగే కొద్ది సహజంగా చిన్నవవుతాయా? అడినాయిడ్స్ అనేవి పిల్లల్లో కామన్ గా ఉంటాయి. అవి పెద్దగా అయ్యే వరకు నార్మల్ గా సైజ్ తగ్గుకుంటూ వస్తాయి. ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం కానీ లేదా అక్కడ ఇన్ఫెక్షన్ పేరుకుపోయి ఉంటే అవి సైజ్ తగ్గకుండా ఇంకా సైజ్ పెరుగుతూ ఉంటాయి. డాక్టర్ గారు, అడినాయిడెక్టమీ చేయాల్సిన సూచనలు ఏమిటి? అడినాయిడ్స్ అనేవి సైజు పెద్దగా ఉండి శ్వాస తీసుకోవడం ఇబ్బంది లేదా పడుకున్నప్పుడు ఆప్నియా అంటే శ్వాస ఆడక నిద్ర లేసినప్పుడు ఈ అడినాయిడ్స్ కూడా సైజు పెద్దగా ఉంటే అప్పుడు అడినాయిడ్ సర్జరీస్ అనేవి చేస్తాం. డాక్టర్ మోహన జంబుల, ఏ పరిస్థితుల్లో అడినాయిడెక్టమీ శస్త్రచికిత్స చేయరాదు? అడినాయిడ్స్ అనేవి నోట్ పైన కపాలము లేదా కొండనాలక చీల్కుపోయి ఉన్నప్పుడు అప్పుడు అలాంటి కండిషన్స్ లో అడినాయిడెక్టమీ అనేది చేయము. లేదా పేషెంట్స్ కి మెడ ఇబ్బంది ఉంటే కూడా అడినాయిడెక్టమీ చేయము. ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడు మెడ మేము వెనక పెట్టి సర్జరీ చేస్తాము. అది మెడ ప్రాబ్లమ్స్ ఉంటే సర్జరీ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి కేసెస్ లో అడినాయిడెక్టమీ అనేది చేయము. సో డాక్టర్, అడినాయిడెక్టమీ శస్త్రచికిత్స చేసే విధానం ఏమిటి? అడినాయిడెక్టమీ అనేది నార్మల్ గా కోల్డ్ స్టీల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే నార్మల్ ఇన్స్ట్రుమెంట్స్ తో గానీ లేదా కొత్త టెక్నిక్స్ లైక్ కోఅబ్లేషన్ అంటే ఆ ఉన్న టిష్యూని ఎనర్జీ ద్వారా సైజ్ ని తగ్గించేస్తామన్నమాట. కాల్చి సైజ్ తగ్గించేస్తాము, దాన్ని కోఅబ్లేషన్ అంటారు. ఈ విధానంతో అడినాయిడెక్టమీ అనేది చేస్తాము. డాక్టర్ గారు, అడినాయిడెక్టమీ శస్త్రచికిత్స సాధారణంగా ఎంత సమయం పడుతుంది? సో అడినాయిడెక్టమీ అనేది ఫస్ట్ మనం సైజ్ చూసుకుంటాం. ఎంత సైజ్ ఉంది దాన్ని బట్టి పెద్ద గంటలు పట్టదు సర్జరీ మాక్సిమం ఒక 45 నిమిషాల లోపల అంతా మంచిగా అవుతే 45 నిమిషాల లోపల సర్జరీ అనేది కంప్లీట్ అవుతుంది. డాక్టర్ మోహన జంబుల, చిన్న పిల్లలకు అడినాయిడెక్టమీ శస్త్రచికిత్స సురక్షితమా? పిల్లల్లో అడినాయిడ్స్ అనేవి మెయిన్ గా సైజు పెద్దగా ఉండడం పిల్లల్లోనే ఉంటుంది. అది పిల్లల్లో ఎంత ఇబ్బంది అంటే పిల్లలు నిద్ర పడుకోలేకపోతున్నారు, నోరు తెరిచి గాలి తీసుకుంటున్నారు. నోరు తెరిచి గాలి తీసుకుంటే ఏమవుతుంది, నోరు తెరిచి గాలి తీసుకుంటే పళ్ళల్లో అనేవి చేంజెస్ వస్తాయి. కపాలం అనేది పైకి వెళ్తుంది. నోరు తెరిచి గాలి తీసుకొని ఫేస్ షేప్ కూడా పిల్లల్లో చేంజ్ అవుతుంది. ఇవన్నీ అడినాయిడ్స్ వల్ల అవుతాయి. సో అందుకే పిల్లల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. అంటే డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ చూపించుకొని డాక్టర్ ఓకే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అడినాయిడ్స్ వల్ల అని మేము అసెస్ చేస్తే అప్పుడు అడినాయిడెక్టమీ సర్జరీ పిల్లల్లో కూడా చేస్తాము. సో డాక్టర్, అడినాయిడెక్టమీ చేసినప్పుడు కలిగే ప్రయోజనాలు మరియు సంభవించే సమస్యలు ఏమిటి? అడినాయిడెక్టమీస్ ఎందుకు చేస్తాం? ఆల్రెడీ పిల్లలకి లేదా అడల్ట్స్ కి బ్రీదింగ్ ప్రాబ్లం ఉంది, అది అడినాయిడ్స్ వల్ల అవుతుంది అని మనం తెలుసుకున్నప్పుడు అడినాయిడ్ టిష్యూ తీసేస్తే
బ్రీతింగ్ అనేది డెఫినెట్ గా బెటర్ గా ఆడుతుంది. అండ్ ఆ నిద్రలోంచి లేచి శ్వాస లేకుండా లేస్తున్నాం అనే కంప్లైంట్ ఆప్నిక్ ఎపిసోడ్స్ అంటారు, స్లీప్ ఆప్నియా అంటారు, అవి కూడా ఎపిసోడ్స్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు అడినాయిడ్స్ వల్ల కాంప్లికేషన్స్ అంటే అడినాయిడ్ టిష్యూ తీసిన తర్వాత సర్జరీ తర్వాత కొంచెం నోస్ లోంచి బ్లీడింగ్ అనేది స్లైట్ గా అవ్వచ్చు. కొన్ని కేసెస్ లో ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతే మెడ కొంచెం కొన్ని రోజుల వరకు ఇన్ఫెక్షన్ వల్ల వీక్నెస్ అయ్యే ఛాన్సెస్, కానీ ఇవి చాలా రేర్, చాలా కొన్ని కేసెస్ లో అవుతాయి. మాక్సిమం కేసెస్ ఈజీగా బెటర్ గా రికవర్ అయిపోతారు. డాక్టర్ గారు, అడినాయిడెక్టమీ శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా కోలుకోవడానికి సాధారణంగా ఎంత సమయం పడుతుంది? అడినాయిడ్ సర్జరీ అనేది మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ పేషెంట్ అనేది డిశ్చార్జ్ చేస్తాము. డిశ్చార్జ్ చేశాక ఒక వారం వరకు, మళ్ళీ వారం తర్వాత పేషెంట్ ని మళ్ళీ చూస్తాము. వారం లోపల మాక్సిమం రికవరీ అంతా నార్మల్ గా అయిపోతారు. ఎవ్రీడే స్కూల్ కి కానీ ఎవ్రీడే యాక్టివిటీస్, ఆఫీస్ వర్క్ కానీ కంటిన్యూ చేసుకోవచ్చు విదిన్ అ వీక్. డాక్టర్ మోహనా జంబుల, అడినాయిడెక్టమీ శస్త్రచికిత్స తర్వాత తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు ఏమిటి? అడినాయిడ్ సర్జరీ అయిన తర్వాత ముక్కులోంచి ఏమైనా బ్లీడింగ్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళలాగా కారుతుంది, దానికోసమని డ్రాప్స్ రాసిస్తాము, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ సర్జరీ తర్వాత కూడా కొన్ని స్ప్రేస్ అనేది ఇస్తాము. ఆ స్ప్రేస్ డాక్టర్ చెప్పినంత కాలం కంటిన్యూ చేసుకుంటే అది మళ్ళీ రాకుండా అనేది ప్రివెంట్ చేయడానికి వీలుంటుంది. సో డాక్టర్, అడినాయిడ్స్ తొలగించడం వల్ల శ్వాస తీసుకోవడంలో మరియు నిద్రలో మెరుగుదల కలుగుతుందా? నిద్రలో బ్రీదింగ్ ప్రాబ్లం అవ్వడం, స్నోరింగ్ ప్రాబ్లం అవ్వడానికి అడినాయిడ్స్ అనేది ఒక కారణం అవ్వచ్చు. అడినాయిడ్స్ కారణం అయ్యింది అని మనం డాక్టర్ తో రూల్ అవుట్ చేయించుకుంటే అడినాయిడెక్టమీ చేస్తే డెఫినెట్ గా బ్రీదింగ్ అనేది అండ్ స్నోరింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పిల్లల్లో బ్రీదింగ్ డిఫికల్టీ ఉన్నప్పుడు అడినాయిడ్స్ చేసినప్పుడు డెఫినెట్లీ బ్రీదింగ్ ఇంప్రూవ్ అయ్యి ఆ నోటి షేప్, పళ్ళల్లో చేంజెస్, కపాలం పైకి వెళ్ళే చేంజెస్, ఫేస్ షేప్ చేంజెస్ అనేవి డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకు అంటే ఇన్ని రోజులు ముక్కు బ్లాక్ ఉండడం వల్ల బేబీ అనేది నోటి ద్వారా గాలి తీసుకొని నోట్లో చేంజెస్ అనేవి వచ్చాయి. సో ఇప్పుడు పైన భాగం మనం క్లియర్ చేసాము అంటే డెఫినెట్ గా బ్రీదింగ్ బెటర్ అయ్యి నోటిలో వచ్చిన చేంజెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. డాక్టర్ గారు, అడినాయిడ్స్ తొలగిస్తే చెవికి వచ్చే ఇన్ఫెక్షన్ల సమస్యలు తగ్గుతాయా? సో అడినాయిడ్స్ అనేవి ముక్కు వెనక భాగంలో ఉంటాయి. చెవుకి ముక్కుకి అనేది కనెక్షన్ కూడా ఉంటుంది, ఒక ట్యూబ్ ఉంటుంది, దాన్ని యూస్టేషన్ ట్యూబ్ అంటాం. చెవుకి ముక్కుకి కనెక్షన్. ఇప్పుడు ఈ అడినాయిడ్ సైజ్ పెరగడం వల్ల ఆ ట్యూబ్ అనేది బ్లాక్ అవుతే అప్పుడు ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. సో అడినాయిడ్ సైజ్ పెద్దగా ఉన్నాయి, ఊరుకూరుతో ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే అడినాయిడ్ సైజ్ తగ్గిస్తే ఆ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి రేట్ అనేది తగ్గుతుంది. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తుందో దాని వల్ల అది ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్ గా. డాక్టర్ మోహనా జంబుల, అడినాయిడెక్టమీ చేయడం వల్ల సైనస్ సమస్యలు తగ్గుతాయా? సో ఇప్పుడు అడినాయిడ్స్ ముక్కు వెనక భాగంలో ఉండడం వల్ల ముక్కులోంచి ఏదైనా వెనక్కి గొంతులోకి వెళ్ళడం అనేది ప్రివెంట్ చేస్తుంది, అంటే ఆపేస్తుంది. అది ఒక గోడ లాగా మధ్యలో ఉండిపోతుంది. ఇప్పుడు మనం గోడ తీసేస్తే ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడానికి, ముక్కులోంచి బయటికి వచ్చేయడానికి వీలు బాగా అవుతుంది. సో ఆ ఇన్ఫెక్షన్స్, ముక్కులో సైనస్ ఇన్ఫెక్షన్స్ అనేవి డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతాయి. అడినాయిడ్స్ ఆ గోడ మనం మధ్యలోంచి తీసేసాం కాబట్టి ఆ ముక్కులోది బయటకి ఈజీగా క్లియర్ అనేది అవుతుంది. సో డాక్టర్, అడినాయిడెక్టమీ శస్త్రచికిత్స చేసిన తర్వాత అడినాయిడ్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉందా? సో అడినాయిడ్స్ అనేది మనం ఏ పద్ధతిలో చేసాం, సర్జరీ అంటే నార్మల్ కోల్డ్ స్టీల్ ఇన్స్ట్రుమెంట్స్ తో చేసామా లేదా కోఅబ్లేషన్ తో చేసామా, ఇంకేదన్నా విధానం యూజ్ చేసామా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు యూజువల్ గా కోఅబ్లేషన్ చేసిన కేసెస్ అంటే ఆ టిష్యూని మొత్తం సైజ్ తగ్గించి కాల్ చేస్తాం. సో అది మళ్ళీ గ్రో అవ్వడం అనేది చాలా రేర్. 100% గ్రో అవ్వదు అని చెప్పడానికి వీలు ఉండదు, బట్ డెఫినెట్లీ గ్రో అయ్యే రేట్ చాలా తక్కువ ఉంటుంది. సర్జరీ తర్వాత కూడా మేము మెడిసిన్ స్ప్రేస్ అనేది ఇస్తాము. సర్జరీ తర్వాత ఆ స్ప్రేస్ యూజ్ చేస్తే మళ్ళీ గ్రో అవ్వడం అనేది ఉండదు. డాక్టర్ గారు, అడినాయిడెక్టమీ చేసిన తర్వాత జ్వరం రావడం సాధారణమా? అడినాయిడ్ సర్జరీ వల్ల యాజ్ సచ్ ఫీవర్ రాదు, కానీ పేషెంట్ కి ఎప్పుడైనా బేబీకి మత్తు నుంచి కోలుకునే టైంలో అండ్ ఇమీడియట్ ఏదైనా సర్జరీ చేసాం కాబట్టి స్లైట్ గా ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ 1-2 days. దాని తర్వాత ఫీవర్ అనేది ఉండదు. సర్జరీ వల్ల మాత్రం ఫీవర్ అనేది రాదు. డాక్టర్ మోహనా జంబుల, ఒక చివరి ప్రశ్న.
అడినాయిడెక్టమీ శస్త్రచికిత్స కోసం ఎవరిని సంప్రదించాలి? ఈ అడెనాయిడ్ టిష్యూ తీయాలి అంటే ఫస్ట్ మీరు బేబీకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా పెద్దవాళ్ళలో బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా చెవు ఇన్ఫెక్షన్ రిపీటెడ్ గా వస్తుంది, ఊరికే ముక్కు ఇన్ఫెక్షన్ వస్తుంది, సైనస్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ మీరు ఈఎన్టీ డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాలి. ఈఎన్టీ డాక్టర్ దాన్ని చూసి అడెనాయిడ్స్ వల్ల ఆ ఇబ్బంది వస్తుంది అంటే అడెనాయిడ్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తారు. మీరు ఈఎన్టీ డాక్టర్ ని కన్సల్ట్ అవుతే యువర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. డాక్టర్ మోహన జమ్ముల అడినాయిడ్స్ గురించి కీలకమైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందించినందుకు ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ ద్వారా అడినాయిడ్స్ గురించి మీకు విలువైన సమాచారం అందించామని ఆశిస్తున్నాం. అడినాయిడ్స్ చిన్నవిగా కనిపించినా ముఖ్యంగా పిల్లల శ్వాసక్రియ, నిద్ర, చెవుల ఆరోగ్యం మరియు ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. మీ పిల్లల్లో తరచూ జలుబు, ముక్కు మూసుకుపోవడం, నోరు తెరిచి శ్వాస తీసుకోవడం, గురక, చెవుల నొప్పి లేదా వినికిడి సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి. తప్పకుండా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించండి. మీ పిల్లల ఆరోగ్య సంరక్షణలో భాగంగా క్రమం తప్పని వైద్య పరీక్షలు, ఇన్ఫెక్షన్లను ముందుగానే గుర్తించడం, అలాగే నిపుణుల సూచనలతో సరైన చికిత్స తీసుకోవడం ఎంతో అవసరం. త్వరలోనే మరో ఆరోగ్యానికి సంబంధించిన సమాచారభరితమైన ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్ లో. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ధన్యవాదాలు.